ప్రేమ గుడ్డిది అన్నమాట ఎంత నిజమో, ఆ గుడ్డి ప్రేమ కోసం గుట్టు చప్పుడు కాకుండా హత్యలు కూడా చేస్తున్నారన్నది కూడా అంతే నిజం. ప్రేమను సక్సెస్ చేసుకొని కూడా హత్యలు చేసేవారు కొందరైతే, ఆ ప్రేమను సక్సెస్ చేసుకోవటం కోసం కూడా హత్యలు చేసేవారు మరికొందరు. ఏది ఏమైనా హత్యలని ఆకువక్క వేసుకొని నమిలినంత ఈజీగా చేసేస్తున్నారు. రషీద్ ఇతను బరేలీలోని ఇజ్జత్ నగర్ లో ఉంటాడు. ఇంటి ఫ్లోర్లకి టైల్స్ అంటిస్తూ జీవిస్తున్నాడు. ఈ రషీద్ కి పెళ్లైంది. ప్రస్తుతం ఇతనికి 3 నెలల బిడ్డ కూడా ఉంది. ఇదిలా ఉండగా ఈ రషీద్ 2018లో ఇజ్జత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా బైపాస్ లో ఉన్న లాల్పూర్ గ్రామంలో ఉండే భూపరాజ్ అనే వ్యక్తి ఇంటికి టైల్స్ పనికి వెళ్లాడు. ఈ భూపరాజ్ కి పెళ్లైంది. భార్య పేరు మీనా. వీరికి ప్రస్తుతం పెళ్లికి వచ్చిన 2 పిల్లలు ఉన్నారు. భూపరాజ్ మొక్కల నర్సరీ నడుపుతున్నాడు. కొడుకు నేత్రపాల్, భార్య మీనా అతనికి నర్సరీలో సాయంగా ఉండేవారు. కూతురు ఇంట్లోనే ఉండేది. ఆమెకు పెళ్లి వయసు రావటంతో తండ్రి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు ఆమెకు. అయితే సరిగ్గా ఆ టైంలోనే ఈ రషీద్ టైల్స్ పనికి భూపరాజ్ ఇంటికి వచ్చాడు. భూపరాజ్ తన నర్సరీకి దగ్గరలోనే ఓ ఇంటిని కట్టించుకున్నాడు. ఇంటి ఫ్లోర్ కి టైల్స్ వేయించాలని ఈ రషీద్ ని కాంటాక్ట్ అయ్యాడు. అయితే గతంలో ఎప్పుడూ భూపరాజ్ కి రషీద్ తెలీదు. కొత్తవాడైనా పని బాగా చేస్తాడని తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకొని రషీద్ ని పిలిపించాడు. అయితే అలా భూపరాజ్ ఇంటికి వచ్చిన రషీద్ వచ్చిన పనితో పాటు అతని కూతుర్ని కూడా పడేశారు. మరి రషీద్ పనితనాన్ని చూసిందో లేక అతని అందాన్ని చూసిందో కానీ ఈ రషీద్ కి పెళ్లై ఓ బిడ్డ కూడా ఉందని తెలిసి కూడా ఆ యువతి రషీద్ కి పడిపోయింది. కట్ చేస్తే ఇద్దరు ఊరవతల దుకాణం పెట్టేశారు. అలా 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 6 ఏళ్ల పాటు గాఢ ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే అలా ప్రేమలో మునిగి ప్రేమ పక్షుల్లో విహరిస్తుంటే ఆ విషయం ఆ యువతి ఇంట్లో వాళ్లకు తెలిసిపోతుంది కదా. తెలిసిన దగ్గర నుండి కూతుర్ని కట్టడి చేయటం మొదలు పెట్టారు వారు. మరీ ముఖ్యంగా అన్న నేత్రపాల్, నీకు ప్రేమించడానికి పెళ్లైన వాడు తప్ప ఎవరూ దొరకలేదా అన్నాడు. పైగా రషీద్ ఓ ముస్లిం, మనం హిందూ. అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు అతని మతంలోకి మారాలి. నువ్వు అలా మారటం మాకిష్టం లేదు. అసలు నిన్ను ఆ సెకండ్ హ్యాండ్ గాడికి ఇచ్చి పెళ్లి చేయటం మాకిష్టమే లేదు. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు, రాసి పెట్టుకో అని చెల్లికి స్ట్రాంగ్ గా చెప్పాడు. పైగా చెల్లికి అర్జెంటుగా పెళ్లి చేసేయాలని మహారాష్ట్రలో ఉండే సంజీవ్ అనే వ్యక్తితో బంధువుల సాయంతో సంబంధం కుదిర్చాడు. అయితే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ యువతి డైరెక్ట్ గా పెళ్లి కొడుక్కి ఫోన్ చేసి, నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నేను ఆల్రెడీ రషీద్ అనే వ్యక్తిని ప్రేమించా. అయినా పర్లేదని నువ్వు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటే పెళ్లయ్యాక నీకు విడాకులు ఇచ్చేస్తా. అవసరం అయితే నా చావుకి నువ్వే కారణమని నీ పేరు రాసి మరీ చస్తా అని బెదిరించింది. దీంతో భయపడిపోయాడు అతను. వెంటనే పెళ్లి క్యాన్సిల్ చేయమని బంధువులకు చెప్పాడు. అయితే ఆ విషయాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంది ఆ యువతి. అతని క్యారెక్టర్ మంచిది కాదని, అతనితో మాట్లాడుతుంటే నాకు ఆ విషయాలు తెలిసాయని పేరెంట్స్ కి చెప్పి నమ్మించిందామే. దీంతో పేరెంట్స్ కూడా ఆలోచన చేశారు. కూతురు చెప్పినట్లు సంజీవ్ మంచివాడు కాకపోతే తమ కూతురు జీవితం నాశనం అయిపోతుందని అతనితో పెళ్లి క్యాన్సిల్ అని చెప్పాలి అని అనుకుంటూ ఉండగా అప్పటికే సంజీవ్ తన బంధువులకు పెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్పడంతో ఆ యువతి పేరెంట్స్ ఆ విషయం చెప్పేలోపే వారే ఆ విషయాన్ని వాళ్లకు చెప్పారు. అయితే ఆ తర్వాత కూడా ఆ యువతి కావాలనే సంజీవ్ తనకి అప్పుడప్పుడు ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడని తండ్రికి చెప్పింది. దీంతో తండ్రి కొద్ది రోజులు చూసి ఏదో ఒక యాక్షన్ తీసుకుందామన్నాడు. అయితే ఇదంతా జరిగాక కూడా ఆమె మాత్రం తన బుద్ధిని మార్చుకోలేదు. మళ్లీ ప్రియుడితో కంటిన్యూ చేసింది. దీంతో ఆ విషయం అన్నకు తెలిసి మళ్లీ ఆమెను తిట్టి వార్నింగ్ ఇచ్చాడు. అయితే చెల్లెలు మాత్రం అన్న బెదిరింపులను పట్టించుకోలేదు కానీ అన్న మతం విషయం మైండ్ లో పెట్టుకుంది. రషీద్ వేరే కులం కాబట్టే అతన్ని తమ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవటానికి ఓ కారణం అనుకుంది. వెంటనే ప్రియుడికి ఫోన్ కొట్టింది. అదే విషయాన్ని ప్రియుడికి కూడా చెప్పింది. అది విన్న ప్రియుడు, నీ కోసం నా భార్యని బిడ్డని వదులుకోవడానికి రెడీ అయిపోయా. అలాంటిది నా మతాన్ని నీ కోసం వదులుకోలేనా అన్నాడు. నిన్ను పెళ్లి చేసుకుని నేను నీ మతంలోకి మారిపోతా అని ప్రియురాలికి ప్రామిస్ చేశాడు. అయితే చెల్లి ఇంకా ప్రియుడితో మంతనాలు చేస్తూనే ఉందని తెలుసుకున్న అన్న ఈసారి చెల్లికి తిట్లతో సరిపెట్టలేదు. మాట వినకుండా అన్నకే ఎదురు సమాధానం చెప్పటంతో చెల్లిని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. 6 నూరైనా నిన్ను రషీద్ కిచ్చి పెళ్లి చేయనని తేల్చేశాడు. దీంతో ఏడ్చుకుంటూ అన్న చేసిన నిర్వాకం గురించి ప్రియుడికి చెప్పిందామే. తన ప్రియురాలిపై అన్న చేయి చేసుకున్నాడని తెలిసి రగిలిపోయాడు ప్రియుడు. వెంటనే ఆమెతో, అసలు నీ అన్న బ్రతికి ఉన్నంత కాలం మన ప్రేమకి అడ్డు పడుతూనే ఉంటాడు. అతను ఉన్నంత కాలం మనిద్దరిని ఒకటి కానివ్వడు. అందుకే నీ అన్నను నేను చంపేస్తా. అప్పుడు మనకు అడ్డు పడేవాళ్లే ఉండరన్నాడు. అయితే ఆ మాటలకు ఒప్పుకోలేదు ఆ యువతి. నా అన్న మన ప్రేమకు అడ్డుపడుతున్నాడన్న బాధే కాని అతన్ని చంపేంత కోపం నాకు లేదు. నువ్వు కూడా అలాంటి పని చెయ్యొద్దని చెప్పింది. పైగా నువ్వు మతం కూడా మారతా అన్నావు కాబట్టి నువ్వు వెళ్లి ఆ విషయాన్ని నర్సరీలో ఉన్న మా అన్నకు చెప్పి పెళ్లికి ఒప్పించమంది. అయితే ప్రియురాలి మాటలపై రషీద్ కి అసలు నమ్మకమే లేదు. అందుకే తను అనుకున్నట్లుగానే నేత్రపాలని చంపేయాలనుకున్నాడు. దానికోసం ఓ సుత్తిని కూడా రెడీ చేసుకున్నాడు. జనవరి 26న రాత్రి టైంలో అతన్ని చంపాలని చీకటి పడ్డాక తన ప్లాన్ ని అమలు చేయటం మొదలు పెట్టాడు.
ఆ టైంలో నేత్రపాల్ నర్సరీలోనే ఉంటాడని రషీద్ కు ముందే తెలుసు. అందుకే అక్కడికి వెళ్లి సుత్తితో అతని తల పగలగొట్టి చంపేయాలని నర్సరీకి వెళ్ళాడు. తను అనుకున్నట్లుగానే నేత్రపాల్ అక్కడే కనిపించాడు. రషీద్ ని చూడగానే నేత్రపాల్ ఇక్కడికెందుకు వచ్చావని అరిచాడు. దీంతో రషీద్ కూడా రెచ్చిపోయాడు. నీ చెల్లిని నాకిచ్చి పెళ్లి చేయడానికి నీ ప్రాబ్లం ఏంటి? నేను పెళ్లైన వాడిననా లేక నాది మీ కులం కాదనా అని వాదనకు దిగాడు. నా పెళ్లి నీకు ఇబ్బంది అవుతుందనుకుంటే నీ చెల్లి కోసం నా భార్యని బిడ్డని వదులుకోవటానికి నేను ఎప్పుడో రెడీ అయిపోయా. ఇక మతం విషయానికి వస్తే నీ చెల్లి కోసం నేను మీ మతంలోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నా అన్నాడు. అయితే రషీద్ మాటలు నేత్రపాల్ కి మరింత కోపం తెప్పించాయి. నిన్ను నమ్మిన నీ భార్యని బిడ్డని పడక సుఖాల కోసం వదులుకోవటానికి నీకు మనసులా వచ్చిందన్నాడు. ఈ రోజు నా చెల్లి కోసం నీ భార్యని బిడ్డని వదులుకోవటానికి రెడీ అయిపోయావు. రేపు మరో అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు నా చెల్లిని కూడా వదిలేవన్న గ్యారంటీ ఏంటి? అందుకే నీలాంటి క్యారెక్టర్ లేని వాడికి ఇచ్చి నా చెల్లిని పెళ్లి చేయనన్నాడు. ఆ మాటలకి రెచ్చిపోయిన రషీద్, నాకు ముందే తెలుసు నువ్వు మా పెళ్లికి ఒప్పుకోవని, అందుకే నా ఏర్పాట్లలో నేను వచ్చా అంటూ కూడా తెచ్చుకున్న సుత్తితో నేత్రపాల్ తల మారు మ్రోగించాడు. దీంతో విపరీతమైన రక్తస్రావం అయ్యి నేత్రపాల్ చనిపోయాడు. అయితే అతన్ని చంపే ప్రాసెస్ లో నేత్రపాల్ అరవటంతో అక్కడే నర్సరీలో పనిచేస్తున్న అతని తల్లి మీనా అక్కడికి వచ్చింది. కొడుకుని రషీద్ చంపేశాడని అర్థమయ్యి అరుస్తూ ఏడవటం మొదలుపెట్టింది. పైగా తన కొడుకుని ఇంకా కొడుతున్నా అతనికి అడ్డుపడింది. ఆ అరుపులకు మరింత రెచ్చిపోయాడు రషీద్. ఆమె తన పనులకు అడ్డు తగలటం, పైగా అరుస్తూ ఉండటంతో ఆ అరుపులు విని ఎవరైనా వస్తారేమో అని ఆమెను కూడా చంపేయాలని సుత్తితో ఆమె తల మీద కూడా దాడి చేశాడు. దీంతో మీనా ప్రాణాలను కాపాడుకోవాలని నర్సరీలోకి పరుగులు తీసింది. అయినా కూడా రషీద్ ఆమెను వదల్లేదు. ఆమె వెనకాలే తరుముకుంటూ వెళ్లి మీనాను పట్టుకొని ఆమెను కూడా సుత్తితో కొట్టి చంపేశాడు. చంపాక అక్కడి నుండి జారుకున్నాడు. అయితే రెండు హత్యలు జరిగిన కొద్దిసేపటికి టైర్ పంచర్లు వేసే అబ్రార్ అనే వ్యక్తి నర్సరీ వైపుగా వెళ్తూ రక్తపు మడుగులో పడి ఉన్న నేత్రపాల్ ని చూసి వెంటనే ఆ విషయాన్ని అతని తండ్రికి పోలీసులకు చెప్పాడు. తండ్రి వెంటనే వచ్చాడు. కొడుకు శవాన్ని చూసి ఏడుస్తూ ఉండగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వారు నేత్రపాల్ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అప్పటికే తన భార్య మీనా కూడా కనిపించడం లేదని అతను చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి నర్సరీ మొత్తం జల్లెడు పట్టగా ఓ చోట వారికి మీనా శవం కూడా కనిపించింది. ఇద్దరి శవాలను హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టం చేయించగా ఇద్దరిది హత్య అని తేలింది. అప్పటి నుండి పోలీసులు ఈ రెండు హత్యలు ఎవరు చేశారని ఎంక్వైరీ చేస్తున్నారు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని ఆ యువతి తండ్రిని అడిగారు. దానికి అతను, నా కూతురికి మహారాష్ట్రకు చెందిన సంజీవ్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. కానీ అతను మంచివాడు కాదని తెలిసి పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాం. అప్పటి నుండి అప్పుడప్పుడు అతను నా కూతురికి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని నా కూతురు చెప్పిందని చెప్పాడు. అతని ఈ హత్యలు చేసి ఉంటాడని అనను, కానీ ఎందుకో నాకు అనుమానంగా ఉందన్నాడు. వెంటనే పోలీసులు మహారాష్ట్రలో ఉన్న సంజీవ్ గురించి ఎంక్వైరీ చేశారు. ఆ క్రమంలోనే సంజీవ్ మహారాష్ట్రలోనే ఉన్నాడని తేలింది. అయితే ఇక్కడే పోలీసులకు అనుమానం వచ్చింది. ఒకవేళ సంజీవ్ నే ఈ రెండు హత్యలు చేసుంటే అంత త్వరగా మహారాష్ట్రకు ఎలా వెళ్తాడన్న డౌట్ వచ్చింది వారికి. బహుశా అతను చేసి ఉండడు అనుకొని అతను బెదిరిస్తున్నాడని చెప్పిన కూతురుపై కాన్సంట్రేషన్ మొత్తం పెట్టారు. ఆ ప్రాసెస్ లోనే ఆమె కాల్ డేటా అంతా బయటకు తీశారు. అప్పుడే పోలీసులకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. ఆ యువతి ప్రియుడు రషీద్ నే ఈ రెండు హత్యలు చేశాడని వారు కాల్ రికార్డింగ్స్ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. దీంతో వెంటనే పోలీసులు రషీద్ ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తనే నేత్రపాలని అడ్డొచ్చిన అతని తల్లి మీనాను సుత్తితో కొట్టి చంపేశానన్నాడు. నేత్రపాల్ అతని చెల్లితో తన పెళ్లికి అడ్డుపడ్డాడని, అందుకే అతన్ని చంపితే లైన్ క్లియర్ అవుతుందనే నేత్రపాలని చంపేశానన్నాడు. ఈలోగా అతని తల్లి కూడా వచ్చింది. నేను చేస్తున్న పనికి అడ్డుపడుతూ అరిచింది. అందుకే ఆమెను కూడా సుత్తితో కొట్టి చంపేశానన్నాడు. నేరం ఒప్పుకోవడంతో పోలీసులు రషీద్ ని అరెస్టు చేశారు. రషీద్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.